అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. నేను ఇవాళ స్వామివారికి బెల్లపు పొంగల్ నైవేద్యంగా చేశాను. ఎలా చేశానో చూద్దాం. ముందుగా నైవేద్యం చేసే పాత్రలోకి ఒక గ్లాస్ బియ్యం, ఒక స్పూన్ పెసరపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసి 2-3 సార్లు కడిగి ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోండి. ముందుగానే పాలు కాచి పెట్టుకున్నానండి. పొంగల్లో పాలు వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. అలాగే తీపికి తగినంత బెల్లం తీసుకొని అందులో 4 ఇలాచీ వేసి కొంచెం వాటర్ వేసి కరిగించి పెట్టుకోండి. ఇప్పుడు బియ్యం కొంచెం ఉడికాక అందులో ఒక గ్లాస్ పాలు పోసుకున్నానండి. పాలల్లో బియ్యం బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిపోయాక అందులో ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసేసుకుందాం. బెల్లంలో ఇసుక రాకుండా ఉండాలంటే వడకట్టి వేసుకోండి. నేను ఇందులోనే ఇలాచీ కూడా వేశానండి. చాలామందికి ఇలాచీ పంట కింద తగిలితే నచ్చదు. ఇలా వేస్తే దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు వేపుకుంటున్నాను. మా ఇంట్లో కిస్మిస్ అవి నచ్చవండి, అందుకే ఒట్టి జీడిపప్పే వేపాను. ఇప్పుడు ఉడుకుతున్న పొంగల్లోకి 2 స్పూన్ల నెయ్యి, అలాగే మనం ఇందాక వేపుకున్న జీడిపప్పు నెయ్యితో సహా వేసేస్తున్నాను. వేసేసి బాగా కలిపెట్టి కొంచెం దగ్గర పడ్డాక ఆపేస్తే మన నైవేద్యం రెడీ.